హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బండి మీద కొనే బజ్జీలని ఈజీగా మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి 5 మినిట్స్లో అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. అలాగే వర్షం పడుతున్న వేళల్లో మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ బజ్జీలే. వేడివేడిగా బజ్జీలు వేసుకుని తింటే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది, కానీ చేయడం రాదే. మరి ఈ వర్షంలో షాప్ దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోవాలి అంటే కొని తెచ్చుకోలేము కదా. మరి ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఇలా చిటికలో మనకి ఈ బజ్జీలని చేసుకునే విధానాన్ని మీకు చూపించేస్తాను, వచ్చేయండి. అలాగే దీంట్లోకి స్టఫింగ్ కూడా ఏమి అవసరం లేదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన ఇంట్లో చేసుకున్న ఈ బజ్జీలు వేడివేడిగా తినండి, మరి ఇంటిల్లిపాది ఆనందించండి. వర్షం పడే వేళలో మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బజ్జీల తయారీకి ఏ విధంగా కావాలి, నేనైతే ఏ విధంగా తయారు చేసుకుంటాను, ఇంతకు ముందు వీడియోలో అయితే మీకు స్టఫింగ్ పెట్టింది మసాలా బజ్జీలను అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు సింపుల్ గా ఈ బజ్జీలను చూసేద్దాం, వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇలాగ ఒక 10 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. అంటే ఈ మిర్చి బజ్జీ మిర్చి అనమాట, దొడ్డు మిర్చి. అలాగే మీ ఇంట్లో మెంబర్స్ ని బట్టి మీకు ఎన్ని బజ్జీలు కావాలో అన్ని మిర్చిని అయితే తీసుకుని ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి, తుడిసి. ఇప్పుడు ఈ మిర్చిని ఇలాగా నిలువుగా చీరి ఇలాగా చివర్లో కట్ చేసుకోవాలండి. కింద తోకల్లాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుని ఇలాగ లోపల ఉన్న ఇత్తనాలని తీసేయాలి. అంటే సీడ్స్ ని తీసేసి ఇలాగా తీసుకోవాలి. చూడండి, ఒక్క సీడ్స్ కూడా లేదు కదా మనకి. ఇలాగ అన్ని కూడా రెడీ చేసుకుని ఇలాగ చివర్లు కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి పొడుగ్గా కాకుండా మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు వస్తాయి. ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టేసుకుని ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక జల్లెడ లాంటిది కానీ ఇలా స్ట్రైనర్ కానీ పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చూడండి ఒక అర స్పూన్ కారం వేసి జల్లెడలాగా పట్టేసుకోవాలి. జల్లెడ పట్టుకున్న దాంట్లోకి కొద్దిగా వంట సోడాని, అలాగే కొద్దిగా మన దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాని కొద్దిగా ఒక పావు స్పూన్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అంతా కలిసేటట్టు ఇలాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మనకి వేడిగా అయిన నూనెని ఒక గరిటె నూనె ఇందులో పోసుకోవాలి. ఇలాగ వేడి నూనె ఈ మిశ్రమంలో, అంటే ఈ పిండి మిశ్రమంలో పోయడం వల్ల మనకి బజ్జీలు వేసినప్పుడు లోపల పొరలుగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలాగ అంతా కూడా ఒకే డైరెక్షన్ లో ఇలా కలిపేసుకోవాలి. మొత్తం పిండిని సాఫ్ట్ గా ఇలా కలుపుకోవాలి. మరి పలుచగా కాకుండా మరి దళసరిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని మనము ఈ లోపల మనకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఒక పావు కేజీ నూనెని ఒక కడాయిలో పోసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. నూనె అనేది వేడెక్కినప్పుడు ఇలాగా బజ్జీ మిర్చిని తీసుకుని ఇందులో ముంచి ఇలాగ వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నూనెలోకి ఇలాగా వేసుకుని ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని రెండు సైడ్లు కూడా మనము ఇలా తిప్పుకుంటూ వేపించుకోవచ్చు. మనం ఇంతకు ముందు వీడియోలో ఈ బజ్జీలకి స్టఫింగ్ పెట్టి చూపించాను కదండి. ఇప్పుడైతే స్టఫింగ్ లేకుండానే చూపిస్తున్నాను, అంటే మసాలా మనకి వాము అన్ని పెట్టి చూపించాను. ఇప్పుడైతే ఏమి లేకుండానే ఉట్టిన నార్మల్ గా బజ్జీలు వేసే విధానాన్ని చూపిస్తున్నానండి. మనకి బండి మీద ఏ విధంగా వేస్తారో అదే విధంగా ఇప్పుడు మన ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చాలా సింపుల్ గా చిటికీలో చేసుకోవచ్చు. ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకుంటూ దోరగా వేపించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మనం ఇలాగ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల నుంచి బ్యాచిలర్ వరకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దగ్గరున్న బజ్జీ మిర్చి అన్ని కూడా ఇలా బజ్జీల కింద వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ వర్షం కురిసే వేళలో మన ఈ చల్లని వాతావరణంలో ఈవినింగ్ వేళ మనకి బజ్జీలు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా రెడీ చేసుకోండి చిటికలో. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మంచి వేడిగా గుమగుమలాడుతూ ఉండే ఈ బజ్జీలు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా పెడతారు కదా. మరి ఇలా చేసి మీ ఇంటిల్లిపాది ఆనందించండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే మీకు చూపించాను కదండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో మొత్తం అర్థమవుతుంది కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే తోడ్పాటు వల్ల మన ఛానల్లో మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి మీ ఫీడ్బ్యాక్ ని అందించండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది